ఇప్పుడు భారతదేశంలో రాజకీయాలకు ఏ విధంగా 70 ఏండ్ల చరిత్ర, 80 ఏండ్ల చరిత్ర, 100 ఏండ్ల చరిత్ర ఏ విధంగా రాజకీయాలు మొదలైనాయో, నెహ్రూ గాంధీ తెలంగాణ అంటే భారతదేశం స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అయితే రాజకీయ వారసత్వం వస్తూ ఉందో, అందులోనూ టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కావచ్చు, లేకుంటే ఈ యొక్క రాజధానిలో ఎస్టాబ్లిష్మెంట్ గురించి కావచ్చు, చూస్తూ ఉన్నాం చరిత్రలో. ఆ యొక్క రాజధాని కొన్ని సంవత్సరాల వరకే ఉంది. ఆ చరిత్ర ఒక రోజు కాదు, కొన్ని సంవత్సరాల. కాంగ్రెస్కి 70-60 ఏళ్ళ ఏదో చరిత్ర చెప్పుకుంటామో, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి తప్ప చూసుకోవడానికి ఏది కూడా లేదు. అక్కడ బిల్ కూడా పాస్ కాలేదు దానిపైన. అట్లాంటివి కూడా చెప్తా వినండి. అయితేనైనా పార్లమెంట్లో రాజ్యసభ్యులు ఏం చేసిర్రు, ఈ పార్లమెంట్ గురించి బిల్ని ఆమోదించే కార్యక్రమం దిశగా నిన్న మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఆపోజ్ చేయడానికి వైసీపీ పార్టీ వాళ్ళు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఆపోజ్ చేయడం కూడా జరిగింది. ఏం బిల్ అధ్యక్ష ఇది బిల్ అంటారు అధ్యక్ష దీన్ని అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క సన్నిహితురాలు అయిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు భలే మాట్లాడారు. ఏమని, పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమ్మరావతి అనుకుంటూ ఆవిడ గారు పార్లమెంట్లో మాట్లాడడం, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. చాలా వరకు దీన్ని హాస్యానికి కూడా ఉపయోగించుకునే కార్యక్రమాలు దిశగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ తెలంగాణ ఏర్పడింది మిట్లో బ్రహ్మాండంగా చెప్తాను తెలంగాణ గురించి. ఎట్లా అంటే వినండిగా. తెలంగాణ కోసం ఉద్యమం మొదలైంది 1969 నుంచి మొదలైంది. అందులో తొలి దశ ఉద్యమంలో 369 మంది బిడ్డల్ని బలి తీసుకుంది ఇదే ఆంధ్ర పెత్తందారులు. తర్వాత అప్పటి నుంచి ఒక్కొక్క పెద్దలు, గొప్ప చదువుకున్న వాళ్ళు, మేధావులు, భూములు త్యాగం చేసిన వారు, ప్రాణ త్యాగాలు చేసిన వారు ఎందరో మంది. తర్వాత ఒక్కొక్కరు ఒక తరానికి రాకుండా కేసీఆర్ గారి తరం దాకా వచ్చింది. కేసీఆర్ గారి తరంలో ఎందరో మంది విద్యార్థులు ఉద్యమాన్ని హీటెక్కించి ఉద్యమాన్ని జరిపించే టైంలో కేసీఆర్ గారు దీక్ష అనుకుంటే, అదే టైంలో శ్రీకాంతాచారి గారు పెట్రోల్ పోసుకొని తాను చనిపోవడం కూడా జరిగింది. తెలంగాణ రావాలి, నేను తెలంగాణ ఒక జ్వాలను అనుకోండి, ఈ జ్వాలతోటి నేను జ్వలించిపోతా, నేను ఈ తెలంగాణ కోసం బలవడానికి సిద్ధమని తాను రక్తం చిందించి కాలిపోయి చనిపోయాడు. అంత ప్రాణత్యాగం చేసిండు. అట్లాంటి గొప్ప తెలంగాణ కేసీఆర్ గారు ప్రాణం చివరి దాకా అంచుల దాకా వెళ్ళి ద బిల్ ఈజ్ పాస్ అనుకుంటూ పార్లమెంట్ బల్ల గుద్ది చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టు చేశారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోతే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఏర్పడింది. తెలంగాణ రాజధానిగా ఏర్పడింది. దానికోసం టైం పట్టలే, టైం పీరియడ్ రాలే. బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు చేసి చూపెట్టే మొగోడు తప్ప ఊకే చేయని దాన్ని చేసుకున్నా చెప్పుకునే ఈ యొక్క లిల్లీ ఫుట్లు ఇవ్వాలన్న కొందరు, అట్లాంటి వాడు అయితే కాదు. కేసీఆర్ ద కింగ్ అంటారు ఎవరైనా. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు చేసిన నాయకుడు అంటారు. తెలంగాణ ఏర్పాటు చేసుకునే కాకుండా 10 ఏళ్ల పాటు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థని ఈ రేంజ్లో తీసుకుపోయే నాయకుడు అని ఇప్పుడు దాకా స్టిల్ పిల్లకాయల నుంచి అడిగితే ముసలోళ్ళ దాకా ఏముంటది, బాజాప్తగా బరాబర్గా కేసీఆర్ గారి అభివృద్ధులే ఉంటాయి, ఆయన ఆనవాళ్లే ఉంటాయి, ఆయన చేసిన పథకాలే ఉంటాయి, అనే కార్యక్రమాలే ఉంటాయి. రాజధాని కోసం ఏనాడు కూడా ఆయన ఇబ్బంది పడలే. రాజధాని కోసం ఆయన ఏనాడు కూడా 10 మందిని అడగలేదు, ఏం చేయలేదు, చేసి చూపెట్టేసిండు. గా తీరుగా ఉంది తెలంగాణ సాధించిన నాయకుడు గారి కథ. అయితే చంద్రబాబు నాయుడు గారు అతి గోసతోటి అమరావతి యొక్క బిల్ని పాస్ చేపిద్దాం, రాజధానికి చేపిద్దాం అనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక సీఎం సన్నిహితురాలైన రేణుకా చౌదరి గారు మాట్లాడారు. ఒకసారిగా మాటలు మీరే వినండి. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు ఐ హావ్ కాల్డ్ ఇట్. సో ఇదొకటి ఉంటే ఇంకోటి చూపెడతాం మీకు. రైట్, బీజేపీ ఎంపీ సీఎం ఆవిడ గారు మాట్లాడిన తర్వాత బీజేపీ సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు. ఏమని, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్, ఐ డోంట్ నో, యూ డోంట్ నో అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇది నేను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒకసారి ఇది వినండి. ये बिल में क्या बात करेगा? क्या बोला? आपका डिसीजन बोलो, ये बिल में क्या बात करेगा? क्या बोला? आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला? आप गवर्नमेंट आने के बाद क्या बोला? कुछ बोला ఆయనలో స్టేడియంలో ఇలా ఆట ఇలా ఆట చూసిర్రా మీరు?
సీఎం రమేష్ గారి యొక్క కథలు ఇవి చూడండి భలే नहीं ఉన్నాయి. करेगा क्या है कलर चेंज नहीं करेगा people are watching this one ठीक है प्याज डालो ఒక్కసారి మళ్ళీ చూడండి ఇక. అయితే మన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఉన్న అంతకంత వాళ్ళు తెలుగులోనే సక్కదనంగా మాట్లాడతారు. మరి ఎంపీగా అయి ఉండి బీజేపీ ఎంపీగా అయి ఉండి మే క్యా బోలా తూ క్యా బోలా ఏ క్యా హై ఓ క్యా హై ఇది మరి భలే ఉంది. ये बिल में क्या बात करेगा क्या बोला आपका डिसीजन बोलो ये बिल में क्या बात करेगा क्या बोला आपका डिसीजन क्या है आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला आप गवर्नमेंट आने के बाद क्या बोला सलीम साहब कुछ बोला नहीं कलर चेंज नहीं करेगा क्या है कलर चेंज नहीं करेगा people are watching this one ठीक है प्याज डालो అయితే గీ తీరుగుంది ఆంధ్రలో పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పరిస్థితి గిట్లుంది. నేను ఏమంటున్నా కంపేర్ చేస్తా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా 179 స్థానాలున్నా కూడా వాళ్ళు రాజధానిని కూడా చేసుకోలేని తెలంగాణ గురించి మాట్లాడాల్సిన హక్కేముంది. ఈ రోజు నేను చెప్తా బరాబర్గా టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు కొన్ని రోజుల క్రితం కేసీఆర్ గురించి మాట్లాడిన మాటల గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు కానీ ఈరోజు దాన్ని వెతుకుతా ఉన్నా. కేసీఆర్ ఎవరిని అడగకుండా ఏమి చేయకుండా తాను హైదరాబాద్ని ఏం చేసేసిండు, రాజధాని చేసిండు, తెలంగాణ రాష్ట్ర హబ్బుగా చేసిండు. ఈ రోజు భారతదేశంలో ఏ విధంగా గుర్తింపు పొందాలో హైదరాబాద్ దాన్ని మించి గుర్తింపు పొందింది. ఈ రోజు భారతదేశంలో ద క్లీనెస్ట్ గా ఉండే ఏదైనా రాజధాని ఉందా అంటే అది హైదరాబాద్ అని చెప్తా ఉంటారు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ రాజధాని వాళ్ళే కట్టుకున్నోళ్ళు, రాజధాని బిల్లు పాస్ చేసుకున్న వాళ్ళు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే టీడీపోలు మీరు మీ రాజకీయాలు మీ యొక్క గుప్త రహస్యాలు అన్ని బయటపడతా ఉన్నాయి. మీ కథలేని అందరికీ తెలుసు. బట్ మీ జాగ్రత్త మీరుండండి, మా తెలంగాణ జోలికి రాకండి. మీరు చేసే కార్యక్రమాలతోటి మాకు సంబంధం లేదు. మీరు మొదలుగా రాజధానికి మంచిగా పెట్టండిరా పేరు అమరావతి అని, పిలవండిరా పేరు కమ్మరావతి అనుకుంటా మేడం గారు చెప్పారు కదా. యాస్టీస్గానే అట్లనే ఉంది వ్యవహారము. అయితే దయచేసి తెలంగాణ జోలికి రాకండి, తెలంగాణ గురించి మాట్లాడకండి. దయచేసి మీ అమరావతిని బిల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్క రిజిస్టర్లో అన్నిట్లా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అని ప్రకటించుకోండి తప్ప తెలంగాణ మీద రాకండి. మళ్ళీ మేము తెలంగాణని మంచిగా చేసినాం, మొదలు మీ రాజధానికే దిక్కు లేదంటే పక్కదాని గురించి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది, నవ్వు వస్తుంది. సో బీ కేర్ఫుల్.